అధికారంలో ఉన్నారు, ఎస్, పేరుకే ఆలేర్ ఎమ్మెల్యే కానీ డెవలప్మెంట్ అంతా గుట్టకే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా గుండాల మండలానికి సంపూర్ణంగా సాగు జలాలు ఇచ్చిన నేను ఛాలెంజ్గా తీసుకొని ఇచ్చినాను. నేను 2014లో పోటీ చేసినప్పుడు చెప్పిన మాట ఒకటే, ఎందుకంటే కరువును చూసినాం మా ప్రాంతంలో బాగా. ఒకప్పుడు 2003, 2006 ఆ సమయంలో కరువు బాగా వస్తే పశువుల్ని కబైలాలకు తరలించింది నా నియోజకవర్గం. వ్యవసాయం కుంటుపడితే కూడా కొందరు రైతులు ధైర్యంగా పాడి పరిశ్రమను ఎంచుకున్నారు, పాడి రైతులుగా మారినరు. సో పాడి రైతులుగా మారిన రైతులు కూడా కరువు కాటకాలు వచ్చినప్పుడు తట్టుకోలేక పశువులకు నీళ్లు కూడా ఇవ్వలేక దాన ఇవ్వలేక కబైలాలకు పంపుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండే. ఆ సందర్భాన్ని నేను చూసినా కాబట్టి 2014లో నేను పోటీ చేసినప్పుడు చెరువులు కుంటలు దవ్వించుకుందాం, బాగు చేసుకుందాం, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగినాను. చూసిన, స్టడీ చేసిన కాబట్టి. దాని తర్వాత నా అదృష్టం లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదము, మరి ఆ తిరుపతి వెంకన్న ఆశీర్వాదము, మొత్తానికి కేసీఆర్ గారి నోటి వెంట 2014లోనే చివరి దశలో మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని గొప్పగా నేను వినియోగించుకున్నాను. నా దగ్గర 521 చెరువులు బాగు చేయించుకున్నా. 521 చెరువులు బాగు చేయించుకున్నా కాబట్టి ప్రతి వర్షపు చుక్క నీరు నిలుపుకోగలిగినాం కాబట్టి ఈరోజు భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఎదిగినాయి. ఒకటి చెప్తానండి, అభివృద్ధి 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 అంటారు కదా, సరే మిగతా అన్ని కేసీఆర్ గారు చేసి ఉండొచ్చు. నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇచ్చినా అనే మాట చెప్పినాను. నాకు 8 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో నాకున్న గుండాల మండలం చివరికి ఉంటుంది, అయినా కానీ దానికి నేను నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా టోటల్గా అన్ని గ్రామాలలో అన్ని చెర్లలో కూడా నేను నీళ్ళు ఇవ్వగలిగినాను. అదొక మాట. రెండో మాట చాలా చిన్నగా చెప్పాలి, షార్ట్కట్లో చెప్పాలనుకుంటే మేము కంప్లీట్గా నా కాన్స్టిట్యున్సీ ఏది వ్యవసాయం మీద ఆధారపడ్డ కాన్స్టిట్యున్సీ. 2014 యాసంగి పంట మొత్తం 36,000 ఎకరాలు సాగైంది. 2023 యాసంగి పంట 2,16,000 ఎకరాలు సాగైంది. అంటే ఎండాకాలం పంట నేను చెప్పేది. మనకు 2 పంటలు తీస్తాం మనం, వానకాలం పంట, యాసంగి పంట అంటాం. సో మనకి 2014 యాసంగి పంట 26,000 ఎకరాలు సాగైంది. మొన్నటి 23లో యాసంగి పంట 2,16,000 ఎకరాలు సాగైంది. అభివృద్ధి అంటే ఏది కొలమానం అండి? కొలమానం దేనికి అభివృద్ధి అంటే? ఒకటి, చేతి నిండా పని కల్పించగలిగినాం. అది రైతే కాదు, రైతు కూలీలు కూడా ఆధారపడ్డ వాళ్ళు, ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు, అనేక రకాలుగా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళకి ఉపాధి కల్పించినాం కదా. ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఒక 10 చెప్పండి మీరు చేసిన అభివృద్ధి, చెప్పుకోదగ్గవి ఒక 10 షార్ట్లో చెప్పండి. డెఫినెట్గా నా సొంత నిధులతో నేను డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినాను. ఎందుకంటే గవర్నమెంట్ జిల్లాకు ఒకటి డయాలసిస్ కేంద్రం ఇస్తుందని చెప్పారు. సో ఆలేరులో జిల్లాకు ఒకటి అన్నప్పుడు భువనగిరిలో దాన్ని పెట్టే అవకాశం ఉంటుంది. సో నాకు మా దగ్గర ఉన్న డయాలసిస్ పేషెంట్లను తప్పకుండా నేను వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే ఒక్క పేషెంట్కి నెలకు 50,000 ఖర్చు వస్తుంది. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, పేద కుటుంబం వాళ్ళు ఆ స్థాయిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కష్టం వాళ్ళకి. కాబట్టి ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఆలేరులోనే 46 లక్షలు నా చేతి నుంచి పెట్టుకుని, అదేవిధంగా ఒక 10 లక్షల రూపాయలు మన దగ్గర జేఎస్ఆర్ గ్రూప్ అని సన్సిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు దాతగా నిలిచారు. తర్వాత గుట్ట మీద వ్యాపారస్తులు ఉంటారు, వారు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారు. సో ఈ డబ్బులతోని నేను అక్కడ ఒక కేంద్రాన్ని, అంటే ఒక బిల్డింగ్ని నిర్మాణం చేయించి భగవాన్ మహావీర్ జైన్ ట్రస్ట్ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుని వారి ద్వారా ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా 100కు పైచిలుకు పేషెంట్లకి ఉచితంగా డయాలసిస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే ఒక పేషెంట్కి నెలకు 50,000 రూపాయలు సాయం చేస్తున్నట్టు లెక్క. నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు యాత్మకూరు మండలంలో బునాదిగాని కాలువ అని ఉందండి. ఆ బునాదిగాని కాలువకు మరి చేయిస్తాను నేను మాట ఇచ్చిన, అధికారికంగా చేయలేకపోయినాం. సో పర్సనల్గా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 56 లక్షలు ఖర్చు పెట్టి నేను ఆ కాలువ దవ్వించినాను. ముఖ్యంగా నా సొంత డబ్బులతో. ముఖ్యంగా కేసీఆర్ గారిని నేను ఒప్పించుకోగలిగిన. ఎందుకంటే ఈ బునాదిగాని కాలువ ఓన్లీ మూసీ నీళ్ళు వచ్చే కాలువ. అది దువ్వబట్టి 20 ఏళ్ళు అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా ఇప్పటి శాసనసభ్యులు గౌరవనీయులు వారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దాని కాంట్రాక్టర్, ఆయన మొదలుపెట్టాడు 20 ఏళ్ల క్రితం. సగం దొవ్వి ఆయన వెళ్ళిపోయినారు. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు పట్టుబట్టి దాన్ని చేయాలని చెప్పినారు. బట్ ఎప్పుడు చూసినా కానీ బీబీనగర్ మండలంలో మక్తానంతారం దగ్గర స్టార్ట్ అవుతుంది. అది బీబీనగర్ మండల్ భువనగిరి మండల్ దాటుకొని ఆత్మకూరుకు వస్తుంది. భువనగిరి వరకు phase 2 phase 3 అని అంటాం కదా. సో అట్లా నాది రీచ్ 3, రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3. ఆత్మకూరు మండల్ రీచ్ 3లో ఉంటుంది. రీచ్ 3లో ఉన్న కాలువ నేను పునరుద్ధరించిన.
నా సొంత డబ్బులు పెట్టుకొని. ఈ రీచ్ 3లోకి మూసీ కాలువ నీళ్ళు ఎప్పుడు రాలే.